ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఒక అమానుష ఘటన, ఒక దారుణమైన ఘటన హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్లలో చోటు చేసుకున్న ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్ని కలవరపాటుకు గురిచేసింది. ఒక మైనర్ బాలిక తన ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన విధానం ఒక్కొక్కరికి చెమటలు పట్టిస్తోంది. భవిష్యత్తులో తమ పిల్లలు ఎలాంటి మార్గాలను ఎంచుకుంటారో, వాళ్ళ మాట కాదంటే, వారికి నో చెబితే వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, వారు చనిపోతారో, మా మీద ఏదైనా దాడి చేస్తారో అనే అనుమానం కలిగిస్తుంది ఈ ఘటన. జీడిమెట్లలోని సట్ల అంజలి తన ఇద్దరి పిల్లలతో కలిసి జీవనం ఉంటుంది. తన ఒక గాయకురాలుగా, ఉద్యమ గాయకురాలుగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది ఆ మహిళ. తన ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటుంది, తీర్చిదిద్దాలనుకుంది, తనకంటే మెరుగైన జీవితాన్ని అందించాలనుకుంది. కానీ తన పెద్ద కూతురు చేసిన ఒక పని ఆ తల్లికి జీవితమే లేకుండా చేసేసింది. ఈ వివరాలన్నీ మీకు తెలుసు. కానీ దీంట్లో విచారణ ఎక్కడి వరకు వచ్చింది? నిజంగానే ఆ కూతురే తన ప్రియుడిని పిలిచి తన తల్లిని చంపమని అడిగిందా? అంటే చున్ని బిగించిన తర్వాత తల్లి చనిపోకపోతే మళ్ళీ పిలిచి సుత్తితో మోదించి చంపేసిందా? పోలీసుల విచారణలో ఆ బాలిక చెబుతున్నటువంటి మాటలు వింటూ ఉంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. అలాంటి మాటలు చెబుతుంది ఆ పిల్ల. ఎలా చంపేశాం అంటే ఒంట్లో కొంత వణుకు కూడా లేకుండా ఆ మాటలు చెబుతున్నట్లుగా కూడా తెలుస్తోంది ఆ విచారణలో. చంపేసిన తర్వాత ఇంకా నాదేం పోయిందిలే అనుకుంటుందామె. వాడు ఇంటర్మీడియట్, ఆ పిల్లగాడు. వాడి తమ్ముడు యశ్వంత్ అనే అబ్బాయిని కూడా తీసుకొచ్చి ముగ్గురు కలిసి అంతమొందించారు. దిండు మొకాన పెట్టి నొక్కారు, చున్నీ బిగించారు. ఇంకా కాలు కదులుతుంటే అప్పటికి కూడా కనికరం కదలలేదు. సుత్తితో మోది చంపేశారు. కంటిపైన, ముక్కుపైన, పొట్టలో గుద్ది చంపేశారు. చనిపోయినటువంటి అంజలి వాళ్ళ అక్క చెబుతున్నటువంటి ఒక్కొక్క మాట వింటా ఉంటే నిజంగా మైనర్ బాలికేనా ఇదంతా చేసింది? ఎలాంటి సైకో మైండ్ సెట్ ఉంటే ఇంత దారుణానికి ఒడిగట్టుంటుంది? ఆ చంపిన వాడు ఏ రీతి కల్లోడు? వీళ్ళిద్దరికీ పరిచయం అయింది, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది, ప్రేమ అని చెప్పేసి ఇంట్లో చెప్తే తల్లి వారించింది, వాదించింది, కొట్టింది కూడా వినలేదు. ఒకరోజు చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతే సిఐకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది ఆ తల్లి. పోలీసులు పట్టుకొచ్చి 24 గంటల్లో ఆ తల్లి ముందు ఉంచితే, నా బిడ్డని తీసుకెళ్లి 3 రోజుల పాటు ఉంచుకున్నాడు వాడు, నా బిడ్డకి ఏమైనా అయిందేమో చూడండి సార్ అని పాపం ప్రాధేయపడింది ఆ పోలీసుల్ని. ఆ టైంలో పోలీసులు కొంత చొరవ తీసుకొని, నీ పిల్లకి ఏం కాలేదు, బాగానే ఉంది, తీసుకెళ్ళమ్మా అంటే ఇంటికి తెచ్చుకొని మళ్ళీ బెదిరిస్తే ఎక్కడ పారిపోతుందో, ఏం చేసుకుంటుందో, ప్రాణహాని ఏమైనా ఉందేమో నా పిల్లకి అని చెప్పేసి బాధపడింది. నువ్వు వద్దమ్మా, ఇలా చేయొద్దు, నువ్వు మంచిగా చదువుకో, నీకు ఇంకా చెల్లుంది, ఇద్దరు కలిసి భవిష్యత్తులో మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలి, ఇలా చెప్పుకుంటూ వచ్చినా కూడా వెళ్ళలేదు ఆ పిల్ల. మళ్ళీ ప్లాన్ చేసింది. తన ప్రియుడికి ఫోన్ చేసింది. నా అమ్మ బతికుంటే ఇంకా మనం కలవలేము జీవితంలో, అదే జీవితం అనుకుంది. ఆ ప్రియుడితో ఉన్న 4 రోజుల క్షణాలే అదే జీవితం అనుకొని మురిసిపోయింది. తన తల్లి మర్డర్ చేయడానికి కూడా ప్లాన్ చేసింది. చివరికి హతమార్చేశారు. 2 రోజుల నుంచి మీడియాలో మీరు నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం ఇప్పుడు పిన్ టు పిన్ తెలుసుకుందాం. వార్ రూమ్లో మా జర్నలిస్ట్ తిరుపతి రెడీగా ఉన్నారు. తిరుపతి, విచారణలో ఎలాంటి విషయాలు వెల్లడిస్తుందా అమ్మాయి? దీనికి సంబంధించిన అంటే చనిపోయినటువంటి అంజలి అక్క మీడియాకు వెల్లడించిన కొన్ని విషయాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి తన మాటలోని విందాం. తన చెల్లిని ఏ విధంగా హతమార్చారు ఈ యొక్క తేజస్విని, శివ అనే ఇద్దరు పిల్లలు. చూద్దాం ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి. ఎస్పీసీఆర్ ఇక్కడే షాపూర్ కళావతి నగర్ లో బట్టి 15 సంవత్సరాలు. అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది, నా బిడ్డకి ఏమైనా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లా ఇచ్చిపెట్టిలో నాకు తెలియదు సార్, వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు.
మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాండి, వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట, కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోదా రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా బిచికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్ది చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెలుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్, దాని వల్ల లవర్ చేసింది సార్ శివానటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు, నా చిన్న బిడ్డ ఉంటే చంపబోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసినాను, సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు సార్ ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్, ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ వేసి పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపల వేసిల్లంట. మరి వాళ్ళు ఎందుకు పిచ్చిలో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్. వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయము. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు. ఇంత న్యాయమైన పరిస్థితి తల్లికి రాలేదు. కేసంద్రం మండలం గ్రామం వినుగుర్తి సార్. మా దగ్గర అమ్మ కళాశారదిలో జాబ్ చేస్తుంది సార్. ఇక్కడ కళావతి నగర్ లో కళాశారదిలో జాబ్ చేస్తుంది. ఆమె మహిళా మండలిలో పనిచేస్తుంది. సాకలైలమ్మ మన్వరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది. మందకృష్ణ మాదేవ్తో కూడా ఆమె మందకృష్ణ మాదేవ్ దాంట్లో కూడా SC/ST మైనార్టీ అధ్యక్షురాలు సార్. ఆమె తలం పెద్దది సార్, ఆమె సాగు చిన్నది సార్. ఎస్ తిరుపతి, మనం చూస్తున్నాం నిన్నటి నుంచి మీడియాలో రచ్చ చేస్తున్నటువంటి ఒక వార్త, ఆ తల్లిని మట్టుబెట్టిన విధానం, పోలీసుల విచారణలో ఆ పిల్ల చెప్తున్నటువంటి ఒక్కొక్క మాట గగురు పుట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తల్లిదండ్రులకు భయాన్ని పుట్టిస్తోంది. నిజంగా అంటే విచారణలో కూడా కింత బెరుకు లేకుండా సమాధానం చెప్తున్నట్టు తెలుస్తుంది. ఆ తేజస్విని అనే అమ్మాయి ముగ్గురు కలిసి హతమార్చిన విధానం, విచారణలో ఎలాంటి నిజాలు చెప్తుంది, ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి తిరుపతి? పవన్, నిజంగా ఈ ఘటన మనం సినిమా చూస్తూ ఉంటాం, క్రైమ్ సీన్స్ ఉంటాయి కదా, క్రైమ్ సినిమాలు కొన్ని ఉంటాయి. ఆ క్రైమ్ సినిమాలలో క్లైమాక్స్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ సీను చాలా డిఫరెంట్ కోణంలో ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఈ ఘటన చూసినప్పుడు ఎంత ప్రీ ప్లాన్, మామూలు ప్రీ ప్లాన్ కాదు, భయంకరమైనటువంటి ప్రీ ప్లాన్తో కన్న తల్లిని చంపేసింది ఒక మైనర్ బాలిక. 10వ తరగతి చదువుతుంది ఈ అమ్మాయి, జీడిమెట్లలో ఒక స్కూల్లో. ఈ అమ్మాయి 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో శివ అనేటటువంటి ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడ్డది. సో ఈ అబ్బాయిది నల్గొండలో ఒక ప్రముఖ ప్రాంతం, ఒక చిన్న ఊరు, మారుమూల పల్లెటూరు. ఈ శివ వాళ్ళ తమ్ముడు జశ్వంత్, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. సో ఈ అబ్బాయి ఎవరైతే శివ ఉన్నాడో, ఈ శివ ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు. వీళ్ళ తమ్ముడు కూడా 10th క్లాస్ 9th క్లాస్ చదువుతూ ఉన్నాడు. తమ్ముడు చిన్న వ్యక్తి, అంటే ఇద్దరు చిన్న మైనర్లే. ఈ అమ్మాయి కూడా మైనర్, 16 సంవత్సరాల బాలిక. ఈడు కూడా 17 సంవత్సరాలకు సంబంధించినటువంటి చిన్న అబ్బాయి. అయితే ఈ అమ్మాయి ఏం చేసింది, ఒక 5 రోజుల క్రితం, అంటే నిన్న వాస్తవానికి ఘటన జరిగింది, ఒక 5 రోజుల క్రితం ఈ అమ్మాయి అబ్బాయితో వెళ్ళిపోయింది. అంటే లేచిపోయిర్రు, ఒక కోణంలో మాట్లాడుకోవాలంటే వెళ్ళిపోయారు అన్నమాట, పారిపోయినప్పుడు వాళ్ళ అమ్మకు అనుమానం వచ్చి వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇక మా అమ్మాయి కనబడట్లేదు, ఆ అబ్బాయితో వెళ్ళిపోయిందేమో అని అనుమానం కలుగుతుంది, సో ఈ కంప్లైంట్ తీసుకోండి సార్ అని చెప్పి పోలీసులకు చెప్పగానే స్థానిక పోలీసులు ఇమీడియట్లీ కంప్లైంట్ తీసుకొని వాళ్ళను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు నిజంగానే ఒక కాడ పారిపోయారు. సో వాళ్ళని దొరకబట్టి అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని తల్లికి అప్పచెప్పినారు. ఆ అబ్బాయిని కాస్త రిమాండ్ చేసినారు, అంటే అబ్బాయిని పోలీస్ స్టేషన్లో పెట్టినారు, తర్వాత కోర్టుకు తీసుకుపోయి రిమాండ్ చేసినారు. రిమాండ్ చేసినటువంటి తర్వాత అసలు సీన్ కట్ చేస్తే ఆ అబ్బాయి బయటికి ఎట్లా వచ్చిండు, పోలీసుల అదుపులో అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఏమో తల్లిదండ్రుల దగ్గర ఉన్నది, అంటే తల్లి దగ్గర అమ్మాయి ఉన్నది. మరి ఈ అబ్బాయి బయటికి ఎట్లా వచ్చిండు, అబ్బాయి రిమాండ్లో కదా ఉండాల్సింది అనేది ఎవరైతే తేజస్విని అనేటటువంటి అమ్మాయి ఉందో వాళ్ళ చెల్లె అడుగుతున్నటువంటి ప్రశ్న. కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ ఆమె లేవనెత్తేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. నిజంగా శివ అనేటటువంటి కుర్రోడు పోలీసుల అదుపులో ఉంటే ఈ ఘటన జరగకపోతుండే కదా. అసలు ఆ అబ్బాయి బయటికి ఎందుకు వచ్చిండు, ఆయన బయటికి రావడానికి గల కారణం ఏంది, ఎందుకు జరిగింది ఇట్లా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతున్నది. పిన్ టు పిన్ డిస్కస్ చేసుకుంటే పవన్ అసలు ఏం జరిగింది ఆ రోజు రాత్రి అంటే, ఆ అమ్మాయి అబ్బాయికి కాల్ చేసింది. సుమారు ఒక 5-5:30 ప్రాంతంలో కాల్ చేసింది. ఘటనేమో 7:30కు జరిగింది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ పోయింది 11ంటికి. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందనే నేను చెప్తే, మధ్యలో ఆ నైట్ జరిగినటువంటి సంభాషణ, జరిగినటువంటి ఘటన పిన్ టు పిన్ చెప్తే సినిమా క్లైమాక్స్ సీన్ ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంటుంది. అంటే ఈ సీన్ని ఒక తరహాలో చెప్పాలంటే ఒక సినిమానే తీయవచ్చు. ఆ తరహాలో ఈ అమ్మాయి, ఈ 10వ తరగతి అమ్మాయి మొత్తం కథనంతా కూడా అల్లేటటువంటి కార్యక్రమం చేసింది.
7:30కి ఘటన జరిగింది. 5:30కి ఈ తేజస్విని అనేటటువంటి అమ్మాయి శివకి కాల్ చేసింది. శివ వాళ్ళ తమ్ముడిని తీసుకొని జీడిమెట్లకు వచ్చిండు. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి శివని కూర్చోబెట్టింది, మాట్లాడింది. మా అమ్మని చంపేద్దాము, ఒకవేళ మా అమ్మని చంపకపోతే మనల్ని విడగొడుతుంది, మనల్ని ఇబ్బంది పెడుతుంది, మనల్ని కలవనీయదు, మా అమ్మ ఉండొద్దు, మా అమ్మ వెళ్ళిపోతేనే మనం మంచిగుంటాం అనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. తెరపైకి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఘటన ఏంది, ఆ అమ్మాయి కూడా ఆ శివకు చెప్పుడుతో శివ ఓకే రెడీ అని చెప్పి శివ ఇంట్లోకి వెళ్తాడు. తర్వాత ఈ తేజస్విని శివ వాళ్ళ తమ్ముడు ఇంట్లోకి వెళ్ళి పాపం వాళ్ళ అమ్మ ఏదో పని చేసుకుంటుంది, వాస్తవానికి అమ్మ పడుకోలేదో పని చేసుకుంటున్నటువంటి మూమెంట్లో సుత్తె తీసుకెళ్ళి డైరెక్ట్ తల మీద కొడతాడు శివ. సుత్తె తీసుకెళ్ళి తల మీద కొడతాడు. తర్వాత ఆమె హఠాత్తుగా కింద పడిపోతుంది. సడన్గా తల మీద కొట్టేసరికి స్లో కోల్పోతుంది, అన్కాన్షియస్కి వెళ్ళిపోతుంది. ఆ మహిళ కింద పడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ చనిపోయింది ఆమె అనుకుంటారు. కొంత అంటే నార్మల్గా మనకు తల మీద బలంగా దెబ్బ తగిలేసరికి కొంత గిలగిల కొట్టుకుంటాం కదా, అదే సినారియో అక్కడ కనబడితే గిలగిల కొట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆ అమ్మాయి అంటే వాళ్ళ చెల్లె ఎవరైతున్నారో వాళ్ళ చెల్లెని ఆల్రెడీ ఫస్టే బయటికి పంపించేసిందట. అంటే ఈ అమ్మాయి తేజస్విని అమ్మాయి వాళ్ళ చెల్లె ఎవరైతుందో వాళ్ళ చెల్లెని ఆల్రెడీ వాళ్ళ పెద్దమ్మోళ్ళ ఇంటికి పంపించేసిందట. నువ్వు వెళ్ళు అంటే ముందే చంపేద్దామని ఫిక్స్ అయిపోయింది. ఇంకైతే ఫిక్స్ అయిపోయింది. వాళ్ళ చెల్లెకి చెప్పిందట, శివ నేను ఇద్దరం కలిసి అమ్మతో మాట్లాడదాం, అమ్మతో మాట్లాడేది ఉంది, అమ్మకు చెప్పేది ఉంది, నువ్వు ఒకసారి పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో చూసిరా అని చెప్పి వాళ్ళ పెద్దమ్మోళ్ళ ఇంటికి పంపించిందట. ఈ అమ్మాయి నిజంగానే నమ్మి వాళ్ళ పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఘటన జరిగింది. సుత్తతో కొట్టినారు. తర్వాత శివ అనే వ్యక్తి అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ చెల్లె వచ్చింది. అంటే ఈ తేజస్విని అమ్మాయి ఎవరైతున్నారో ఈ అమ్మాయి వాళ్ళ చెల్లె వచ్చింది ఇంటికి వచ్చిన వాళ్ళ అమ్మని చూసి షాక్ అయిపోయింది. అంటే అన్కాన్షియస్లో పడిపోయింది, గిలగిల కొట్టుకుంటుంది. అప్పటికే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళ అమ్మ లేచి ఇట్లా పట్టుకొని కూర్చుందట. అంటే తల పట్టుకొని కూర్చుందట. వాళ్ళ అమ్మ ఎవరైతే అంజలి గారు ఉన్నారో ఆమె తల పట్టుకొని కూర్చుందట. కూర్చున్నప్పుడు ఈ చిన్న పాప ఎవరైతున్నారో ఈ తేజస్విని వాళ్ళ చెల్లె పోయి వాళ్ళ అక్కకి చెప్పిందట, అక్క అమ్మకి ఏమైంది, ఎందుకు తల పట్టుకొని కూర్చున్నది, బ్లడ్ వస్తుంది ఏంది, అమ్మకి ఏమైంది అక్క అంటే ఏమో తెలియదు ఏదో మాట్లాడిందట. చెప్పుడుతోటే ఈమె లేచి కూర్చుంది కదా. ఇప్పుడు ఈ అమ్మాయి బాధ ఏంది, ఈమె ఒకవేళ రేపటి రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నా బండారం బయటపడుతుంది, శివ దొరికిపోతాడు, శివ జైలుకు పోతాడు, నా జీవితం ఆగమైపోతుంది, నాకు శివ కావాలి అనేటటువంటి ఆలోచనతోటి మళ్ళీ ఆ శివ అనేటటువంటి అబ్బాయికి కాల్ చేసి ఆ శివ మళ్ళీ వచ్చేసిందట. నువ్వు ఇమ్మీడియట్లీ అర్జెంటుగా రా అని చెప్పి పిలిపించింది. మళ్ళీ ఆ శివ వచ్చిన తర్వాత ఈ తేజస్విని అమ్మాయి ఆ శివని మెట్ల దగ్గర కూర్చోబెట్టి ఏదో మాట్లాడిందట. ఈ చిన్న పాప అంటే తేజస్విని వాళ్ళ చెల్లె ఇంట్లోనే ఉందట. వాళ్ళ చెల్లె వాళ్ళ అక్కకి చెప్పిందట, అక్క నువ్వేంది ఇక్కడ కూర్చున్నావు, అమ్మ ఇబ్బంది పడుతుంది, అమ్మ తలబట్టుకుని కూర్చుంది అంటే వాళ్ళ ఈ తేజస్విని అనే అమ్మాయి వాళ్ళ చెల్లెకి చెప్పిందట, నువ్వు ఒకవేళ అమ్మకు కనబడితే అమ్మకు హార్ట్ అటాక్ వస్తుంది, అమ్మకి ఇబ్బంది అవుతుంది, అమ్మ మనకు దక్కదు, చనిపోతుంది, మా కూతురు లేనిది ఇట్లా అయిపోయారు, మా బిడ్డలేనిది ఇంత ఇబ్బంది పడుతుందని చెప్పి అమ్మ బాధపడుతుంది, నువ్వు వెళ్ళిపోరా అని చెప్పి ఈ అమ్మాయిని మోటివేట్ చేసి నువ్వు వెళ్ళిపో, మేము హాస్పిటల్కి తీసుకెళ్తాం, మేము బయటకు వచ్చుడుతోటే నీకు ఫోన్ చేస్తామని చెప్పి ఈ అంజలి ఎవరైతే మహిళ ఉన్నదో ఆ మహిళ ఫోన్ తీసుకెళ్ళు అని చెప్పి చెప్పిందట. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది, చిన్న పాపం ఫోన్ తీసుకొని వెళ్ళిపోయింది, వాళ్ళ పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె రోజు డ్యూటీకి పోతుందట. అంజలి గారు రోజు డ్యూటీకి పోతారు. ఆ డ్యూటీకి పోయేటటువంటి చున్నీ ఉంటుంది కదా, రెడ్ కలర్ కండువా, ఆ రెడ్ కలర్ కండువా స్వయాన ఈ 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి శివ చేతిలో పెట్టి గొంతుకు కట్టి పిసికి చంపేసేయని చెప్పిందట. అప్పుడు శివతో పాటు వాళ్ళ తమ్ముడు ఈ 10వ తరగతి చదువుతున్నటువంటి తేజస్విని అనే అమ్మాయి ముగ్గురు కలిసి ప్రీ ప్లాన్డ్గా కన్న తల్లిని గొంతుకు కండువా అది పెట్టి అంటే ఆ చున్నీ పెట్టి గట్టిగా బిగిసి చంపేసింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ అమ్మాయి వచ్చింది. ఎవరైతే చిన్న పాప ఉందో ఈ తేజస్విని వాళ్ళ చెల్లె ఆమె వచ్చింది. ఆమెకు అప్పటికే అనుమానం వచ్చిందట. అప్పటికే అమ్మాయి చెప్పిందట, శివ నీ మీద అమ్మ కేసు పెట్టిందని చెప్పి మా అమ్మకి ఏం చేయకు, మా అమ్మని ఏమనకు, మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళు అని కూడా చెప్పిందట అమ్మాయి వాళ్ళ పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు. చిచి నేను ఏమనను, నేను అట్లేం కాదు, నేను మంచిగా మీ అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తా, మీరు కూడా మాతో పాటు బతకొచ్చు, మీరు నాతో పాటు ఉండొచ్చు అంటే ఒక ఇండికేషన్ ఇచ్చిండు శివ అనేటటువంటి ఈ అబ్బాయి, మీరు నాతో పాటు ఉండొచ్చు, నాతో పాటు బతకొచ్చు, మిమ్మల్ని నేనే చూసుకుంటా అనేటటువంటి ఇండికేషన్స్ ఇచ్చిండట. అప్పటికే ఈ అమ్మాయికి అర్థం కాలేదు, పాపం మైనర్ బాలిక కదా, ఒకటి తెలిస్తే ఒకటి తెలియనటువంటి ఏజ్ కదా, అర్థం కాలేదు. అయినప్పుడు శివ నువ్వు ఏం చేయకు, మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళు అని కూడా చిన్న పాప చెప్పిందట. నేను ఏం చేయను, తీసుకెళ్తాను, ఈ అబ్బాయి కూడా చెప్పిండట. అమ్మాయి వెళ్ళి వచ్చిన క్రమంలో సినారియో ఏంటంటే ఆ అమ్మాయి వెళ్ళి వచ్చిన తర్వాత శివ కూడా అక్కడే ఉన్నాడట. ఇక్కడ
ఆ స్పాట్లోనే ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు స్పాట్లోనే ఉన్నాడు. ఆ మైనర్ బాలిక చిన్న పాప వచ్చిన తర్వాత అడిగిందట, అమ్మ ఏంది రక్తపు మడుగుల్లో కొట్టుకుంటుంది ఏంది, అమ్మకి ఏమైంది, అమ్మ లేస్తలేదు అని చెప్పి వాళ్ళ అమ్మ ముఖం మీద నీళ్లు చల్లిందట, ఇట్లా తూడ్చిందట, అమ్మ లే అమ్మ అని మొత్తుకుంటుందట, ఏడుస్తుంటే వాళ్ళ అక్క ఆ పాప ఎవరైతున్నారో ఆమె ఇట్లా నోరు నొక్కేసిందట, సౌండ్ బయటికి మాట్లాడకుండా, సౌండ్ బయటికి రాకుండా ఎవరికి వినబడకుండా అరవకుండా గొంతు నొక్కేసిన తర్వాత ఆమె బలవంతంగా ఏందక్క నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఏంది ఇది అంటే ఈ అబ్బాయి శివ ఎవరైతున్నారో వాళ్ళ పెద్దమ్మకి కాల్ చేసిందట, వాళ్ళ పెద్దమ్మకో వాళ్ళ పిన్నికో కాల్ చేసిందట. చేసి పిన్ని ఇప్పటి నుండి తేజస్విని వాళ్ళు కూడా మనతోనే ఉంటారు, తేజస్విని వాళ్ళ చెల్లె కూడా మనతోనే ఉంటారు, నేను తీసుకొచ్చుకుంటున్నా అని చెప్పి శివ చెప్పిండట. చెప్పినప్పుడు వాళ్ళు ఏదో తిట్టిరట, వాళ్ళు ఏదో మాట్లాడిరట, ఏమైంది నీకేదో వాళ్ళు తిట్టిరట. ఈ ఫోన్ సంభాషణ కూడా ఈ అమ్మాయి విన్నది, ఎవరు తేజస్విని వాళ్ళ చెల్లె విని అసలు ఏం జరిగింది ఏంది అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఫోన్ ఉంది కదా, తేజస్విని వాళ్ళ చెల్లె దగ్గర వాళ్ళ అమ్మ ఫోన్ ఉంది కాబట్టి 100కు ఫోన్ చేద్దామని ట్రై చేస్తుంటే ఫోన్ గుంజుకుందట. అక్కడ కిచెన్ రూమ్ ఉంటుంది కదా, కిచెన్ రూమ్లో ఈ చిన్న పాపని అక్కడ కూర్చోబెట్టి నువ్వు లేస్తే నిన్ను చంపేస్తాం, ఈ సుత్తతో కొట్టి నిన్ను చంపేస్తాం, లేదంటే చున్నితో గొంతు గట్టి నేను చంపేస్తాను, నువ్వు లేవద్దు అని బెదిరించేసరికి ఆ అమ్మాయి పాపం భయప్రాంతులకు గురైపోయి అక్కడ కూర్చున్నది. దాదాపు 7:30కి ఘటన జరిగింది పవన్. 7:30కి ఘటన జరిగితే 11 గంటలకు జీడిమెట్లకు సంబంధించినటువంటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ పోయింది. 100కి కాల్ చేస్తే కంట్రోల్ రూమ్ డైరెక్ట్ జీడిమెట్ల పోలీసులకు ఫోన్ చేస్తే జీడిమెట్ల పోలీసులు, స్థానిక సిఐ, ఎస్ఐ పోలీసులు అందరూ కూడా ఆ స్పాట్ దగ్గరికి వెళ్తే భయంకరమైనటువంటి ఘటన. అప్పటికే ఈ అమ్మాయి ఫోన్ చేసినటువంటి నేపథ్యంలో, అంటే చిన్న పాప తేజస్విని వాళ్ళ చెల్లె ఫోన్ చేసిన నేపథ్యంలో ఆల్రెడీ ముగ్గురు పరారైపోయారు, ముగ్గురు వెళ్ళిపోయినారు అక్కడ నుండి. ఎవరు, ఆ తేజస్విని అనే అమ్మాయి, తర్వాత శివ వాళ్ళ తమ్ముడు, ముగ్గురు ఎగ్జిట్ అయిపోయినారు. అప్పటికే ఈ అమ్మాయి వచ్చిన తర్వాత పిన్ టు పిన్ అసలు ఎట్లా హత్య జరిగింది, ఎవరు హత్య చేసిరు, చనిపోవడానికి గల కారణం ఏంది, వాళ్ళు చంపడానికి గల కారణం ఏంది, అసలు ఏం జరిగింది ఏందనేది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అప్పుడు పోలీసులకు అసలు కథ అర్థమైంది. అంటే ఒక ప్రీ ప్లాన్డ్ ఎట్టి పరిస్థితులలో శివ నాకు కావాలి, శివ నాకు దక్కాల్సిందే. దీనికంటే ముందు ఇంకో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ తేజస్విని అనేటటువంటి అమ్మాయి దాదాపు ఒక 1 month బ్యాక్ వాళ్ళ అమ్మతో పంచాయతీ పెట్టుకుందట, నాకు శివ కావాలి, నాకు శివ ఇంపార్టెంటు, శివ లేకపోతే నేను బతకలేను, నాకు శివ కావాలంటే శివతోనే పెళ్లి చేపిస్తా, కానీ నువ్వు ఫస్ట్ నువ్వు చదువుకో, నీకు ఇప్పుడు 17 సంవత్సరాలు మాత్రమే, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెళ్లి చేపిస్తా, నువ్వు సైలెన్స్ ఉండు అంటూ కూడా వాళ్ళ అమ్మ ఆ అమ్మాయికి చెప్పిందట. చెప్పినప్పుడు కూడా ఆ అమ్మాయి వినలేదు, ఒకసారి పారిపోయింది. అంతకంటే ముందు 1 నెల ముందు వాళ్ళ అమ్మతో గొడవ పెట్టుకుని వాళ్ళ పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందట. అప్పుడు కూడా వెళ్ళిపోతున్న క్రమంలో నువ్వు ఫోన్ వద్దు, ఏమొద్దు, పంచాయతీలు పెట్టుకోకు, పెద్దమ్మోళ్ళ ఇంటికాడన్నా చక్కగా ఉండు అని చెప్పినప్పుడు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా శివ చాలాసార్లు వచ్చిందట, పోయిందట. వాళ్ళ పెద్దమ్మ కూడా మందలించిందట, అయినా కూడా అమ్మాయి ఎక్కడ కూడా వినలేదు. అంటే పూర్తి స్థాయిలో ఒక ప్రీ ప్లాన్డ్ ప్రేమ వ్యవహారం. అంటే 8 నెలల ప్రేమ కేవలం అన్నోన్ పర్సన్, ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తి కోసం 8 నెలల ప్రేమ కన్న తల్లిని చంపేటటువంటి పరిస్థితికి వచ్చింది. చాలా దారుణమైనటువంటి ఘటన, భయంకరమైనటువంటి ఘటన. అసలు ఇలాంటి ఘటనలు చూస్తుంటే వింటుంటే కన్నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. కన్న తల్లిని ప్రీ ప్లాన్తో కండ్ల ముందు ఒక ఎవడో తెలియనటువంటి ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తికి చున్నీ ఇచ్చి సుత్తిచ్చి చంపేయి అని చెప్తుందంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. అంటే సోషల్ మీడియా ప్రభావితం ఎంత బలంగా తన మెదడులో ఎక్కుండొచ్చు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కూడా మొత్తం వీడియోలు, గలీజ్ వీడియోలు, అసలు పనికిరానటువంటి వీడియోలు, సమాజానికి ఉపయోగపడినటువంటి వీడియోలు చాలా ప్రముఖంగా చూస్తూ ఉంటాం. ఇన్స్టాగ్రామ్ అంటేనే ఒక పనికిరాని చెత్త కంటెంటు, అసలు దేనికి పనికిరానటువంటి ఒక సోషల్ మీడియా చెత్తలాగా తయారైపోయింది. అదన్నీ చూసి ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో సినిమాలలో కూడా అనేకమైనటువంటి చెత్త కంటెంట్స్, పనికిరానటువంటి కంటెంట్స్ చాలా వచ్చినాయి. ఇవన్నీ చూస్తూ వెబ్ సిరీస్, సోషల్ మీడియా అదంతా చూస్తూ అమ్మాయి కూడా కొంత నేర్చుకుంది ఎట్లా ఏం చేయాలి ఏందనేది. కాబట్టి ఇదంతా చాలా బాధాకరమైనటువంటి ఘటన పవన్. నిజంగా చూస్తూ ఉంటే కన్నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. 7:30కి అయినటువంటి ఘటన 11 దాకా. అంటే మీరు చూడండి ఒకసారి, వాళ్ళు సుత్తెతో కొట్టినప్పుడు, చున్నీతో కట్టేసి వాళ్ళు ఇట్లా గుంజుతున్నప్పుడు ఆ మహిళ తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నించింది కావచ్చు, ఎంత నరక యాత్రని అనుభవించింది కావచ్చు. కానీ నిజంగా ఒకటి అంటే ఇక్కడ అదృష్టంలో కొంత అదృష్టం ఏం ఫీల్ అవ్వాలంటే ఆ చిన్న పాపని కూడా ఇంకా ఏం చేయలేదు ఈ దుర్మార్గులు. అదొకటి కొంత ఉపశమనం కలిగించే అంశం. తల్లి ప్రాణాలు కోల్పోయింది, కానీ ఆ చిన్న పాపను ఎలా ఏం చేయకుండా వదిలిపెట్టారు, కనీసం కొంత కనికరం చూపించారని అనుకోవాలి. ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఆ అమ్మాయి అడిగిందట, వాళ్ళ అక్కని అడిగిందట, ఇప్పుడు మీరు అమ్మని చంపేసిర్రు, నువ్వు ఎవరితోనే ఉంటావు,
నువ్వు ఎవరితో ఉంటావు, ఎవరి దగ్గర ఉంటావు నువ్వు. ఇంకోటి ఏంటంటే పాపం వాళ్ళ తండ్రికి సంబంధించినటువంటి అంశం ఎక్కడ కూడా రాలేదు. వాళ్ళ తండ్రి 1 year బ్యాక్, ఒక సంవత్సరం క్రితం వాళ్ళ తండ్రి అప్పుల బాధ వల్ల పాపం ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. ఇంట్లో చిన్న చిన్న సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. ఈ తేజస్విని అనే అమ్మాయి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ బిడ్డకి, అంటే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కూతురు ఉంటుంది కదా, ఆమెకు మెసేజ్ చేసిందట, అమ్మ నాన్నను చంపేసింది, అమ్మ నాన్నను సంవత్సరం ముందు చంపేసింది, నేను అమ్మను చంపేస్తా అని చెప్పి మెసేజ్ చేసిందట. ఈ అంశం కూడా వాళ్ళ చెల్లె చెప్తున్నది. ఈ అంశం కూడా వాళ్ళ చెల్లె చెప్తున్నది. అంటే ఒక ప్రీ ప్లాన్ గా అమ్మని చంపేస్తా, అమ్మ ఉండకూడదు, నా ప్రేమకు అడ్డొస్తున్నారని చెప్పి మొత్తం ఒక సినిమా తరహాలో ప్రీ ప్లాన్ స్క్రిప్ట్ తో ఏదేమైనా అత్యంత దారుణమైన ఘటన. మైనర్ ప్రేమికులు చేసినటువంటి దారుణ ఘటన నిజంగా తెలుగు రాష్ట్రాలని కలవరపాటుకు గురి చేస్తా ఉంది. ఈరోజు విచారణలో ఆ బాలిక చెబుతున్నటువంటి మాటలు కూడా కొంత భయం బెరుకు లేకుండా చెబుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే రానున్న కాలంలో ఆ పిల్లల మనస్తత్వం ఏ విధంగా మారుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఈ సోషల్ మీడియా ప్రభావం పిల్లలపైన ఏ విధంగా ఉండి వాళ్ళు తల్లిదండ్రులపైన ఇలా పగ తీర్చుకునే వరకు వారు అనుకున్నది సాధించకపోతే, అనుకున్నది ఇవ్వకపోతే, అనుకున్నది కొనిపెట్టకపోతే, అనుకున్న మనిషితో ఇచ్చి పెళ్లి చేయకపోతే వారి వయసు ఎంతైనా కావచ్చు, వారు చేస్తున్నటువంటి తీరు, వారు మారుతున్నటువంటి విధానం నిజంగా భయాన్ని కలిగిస్తూ ఉంది. ఏదేమైనా విచారణ జరుగుతూ ఉంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మైనర్లు అయినా సరే తప్పే. సో వారికి తగిన శిక్షలు ఈరోజు వేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే ఆ పాపను, అంటే ఆ బాలికను ఎవరైతే ఇదంతా దారుణానికి ఒడిగట్టారో తనని వృత్తి చేయాలని కూడా డిమాండ్ అయితే వినిపిస్తూ ఉంది. చూడాలి మరి ఇంకా విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో, అదేవిధంగా ఎలాంటి శిక్షలు పడతాయో కూడా చూడాలి.